ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 21వ కీర్తన, కీర్తనలు 21వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతారు. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతారు. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ దేవుడిస్తున్న ఒక చక్కటి వాగ్దానం ఎలాంటిదంటే, నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు అని చదివారు కదా. నీవు అతన్ని అనే దాని దగ్గర పైన నన్ను అని మీ బైబిల్ గ్రంథంలో మీరు తర్వాత రాసుకోండి. నన్ను అని ఆ మాట చదవండి. ఇప్పుడు నిత్యము మరొకరు కూడా చదవండి ఆ మాట. నన్ను నియమించి ఉన్నావు. కనుక దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? లోకంలో నుండి మనము ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రతి క్షణం కూడా నీ గుండెల్లో నీవెందుకు భక్తి చేస్తున్నావు, దేవుడు నిన్నెందుకు పిలిచాడు, అసలు నేను ఎక్కడున్నప్పుడు దేవుడు పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయి భక్తి చేస్తే ఇక మన భక్తి వ్యర్థం. మనం ఎందుకు ఎక్కడున్నప్పుడు దేవుడు పిలిచాడు, అలాగే ఎందుకు పిలిచాడు మనల్ని, దేనికి పిలిచాడు? నిత్యము మనము ఆశీర్వాద కారకులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. మనం అసలు ఆశీర్వాదానికి వారసులను చేయాలి. మనల్ని చీకటిలో ఉన్నప్పుడు, మరణాంధకారంలో ఉన్నప్పుడు, మరి భయంకరమైనటువంటి ఆ అనుభవాలలో పడి ఉన్న స్థితిలో జిగటగలిగినటువంటి దొంగ ఊబిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు కదా. ఎందుకు పిలిచాడు? మనం ఆ స్థితిలో ఉండాలని కాదు, మరలా దానిలోనికి మనం వెళ్ళాలని కాదు. మనము నిత్యము అంటే ఏదో కొద్ది రోజులు కాదు. అందుకే నేను చెప్తున్నాను కదా, ఈ అరుణోదయ ప్రార్థనలైనా ఈ సంవత్సరాంతంలో ఏదో తెలియని ఒక ఆశ కలిగి ఒక సంవత్సరాన ఈ ప్రార్థనలు ఇలా ప్రారంభించాం. కానీ మనం వారాల భక్తి చేయకూడదు, రోజుల భక్తి మనం చేయకూడదు. మనము నిత్యము దేవునితో ఒక సహవాసం కలిగి ఉండాలి. కానీ ఈ సంవత్సరపు చివరి భాగంలో కృతజ్ఞత కలిగి ఇట్లా ప్రభువుతో మనం సమీపంగా ఉండాలని ఈ ప్రార్థనలు మనం ప్రతి ఉదయకాలం చేస్తాం. కానీ ఇది ఒక ప్రత్యేకమైన ప్రార్థనగా మనం నియమించాం. అయితే మనము దేవునితో మనం ఎలా ఉండాలి? నిత్యము సహవాసం కలిగి ఉండాలి. అలాగే మనల్ని దేవుడు ఎలా పిలిచాడంటే, ఏదో కొద్ది రోజులు, కొన్ని దినాలు, లేదా కొన్ని గంటలు, కొన్ని సంవత్సరాలే మనం ఆశీర్వాదంగా ఉండాలని కాదు, మనము నిత్యము కూడా ఆశీర్వాదంగా ఉండాలని, ఆశీర్వాద కారకులుగా అది మనం గుర్తెరగాలి. ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటని కాదు, మనము ఇతరులకి ఆశీర్వాద కారకులుగా ఉండాలని దేవుడు మనల్ని నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు ఎవరివి, ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడంటే, నీవు ఇతరులకి ఆశీర్వాద కారకుడిగా, అంటే నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వదించబడాలి, అంటే నువ్వు శపించబడాలని కాదు, నీవు ఆశీర్వాదంగా ఉండాలి. అందుకే కదా అబ్రహాముతో దేవుడు అంటాడు, నీవు అనేకులకి ఆశీర్వాదంగా ఉండడానికి నేను నిన్ను పిలిచాను అబ్రహామ. హల్లెలూయా. అతను ఎవరు? గంజికి గొడగతిలేనోడు. అతను ఆశీర్వాదంగా ఉండటమే కాదు, అది క్రైస్తవుడికి, దేవుని బిడ్డకు ఉండాల్సినటువంటి ఒక గొప్ప దర్శనం. ఎలాంటిదంటే, ఎప్పుడు కూడా నేను, నా ఇల్లు, నా పిల్లలు అట్లా కాదు ఉండాల్సింది. ఇక దానికోసమే భక్తి చేస్తే నీకంటే వ్యర్థులు ఈ లోకంలో ఎవరు లేరు. మనం ఎలా భక్తి చేయాలి? మనము దీవించబడాలి, మనం ఇతరులకి కూడా మనం ఇంకా దీవెనకరంగా ఉండాలి. ఎలా? కేవలం డబ్బు పరంగానే కాదు, ఆత్మీయమైన మార్గాల్లో మనము స్థిరపరచబడాలి. అసలు మనకే స్థిరత్వం లేకపోతే ఇంకొకళ్ళు ఎవరిని స్థిరపరుస్తాం? మన స్థిరంగా ఉండాలి, మనం ఇతరులకి ఆశీర్వాదంగా మనం ఉండాలి, ఇంకా అనేకులు నడిపించాలి. అలాగా మనల్ని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో ఒక సన్నివేశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన ఒక రోజున ఒక వ్యక్తి దేవుడు పిలిచినటువంటి ఆ పనిలో, ప్రత్యేకంగా దేవుడు వెళ్ళమన్న మార్గాన్ని కాకుండా, ఎవరో కాదు, బైబిల్ గ్రంథంలో యోనా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమంటే మరి తర్షీషు ఓడ ఎక్కడం జరిగింది, అవునా కదా. అయితే ఆ సమయంలో యోనా వెళుతున్నటువంటి ఆ ఓడలో తుఫాను రావడం, అంతేకాకుండా ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా, ఓడ అంటే ఒక పక్క సముద్రం ఉప్పొంగుతూ ఉంది,
ఓడ మరి దొర్లు పడిపోతూ భయంకరమైనటువంటి ఆ తుఫాను ప్రభావం ఇంకా ఎక్కువగా అవుతూ మరి ఆ ఓడ కొట్టుమెట్టాడబడుతూ ఉన్నప్పుడు ఓడను నడిపించుట్లో నావికుడు భయపడిపోయి నావికుడు ఏం చేశాడు, అందరికీ చెప్పినప్పుడు దానిలో ఉన్నటువంటి మొత్తాన్ని ఏంటి సరుకుల్ని కావచ్చు, వాళ్ళు తెచ్చుకున్న విలువైన ప్రతి వస్తువుని కూడా మంచి వాటిని అన్నిటిని కూడా అప్పటి వరకు విలువగా పెట్టుకొని ఎంతో ప్రయాణం చేసి వాళ్ళ ప్రాంతాలకి చేరాలనుకున్న వాటిని వాళ్ళ చేతులతో వాళ్ళే సముద్రంలో పడవేస్తున్న సందర్భం మనకి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆ సమయంలో ఇతను ఉన్నాడు చూసారా, ఎవరితను? నిత్యము అనేకులకి ఆశీర్వాద కారకుడిగా ఉండాల్సిన ఈ వ్యక్తి అయినటువంటి ఈ దైవజనుడైనటువంటి యోనా, అనేకులకు మరి ఎంతో దీవెనకరంగా ఉండాల్సిన ఈ గొప్ప దైవజనుడు ఏం చేస్తున్నాడు? అందరూ కూడా అలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటే చక్కగా నిద్రపోతూ హాయిగా గొరకబెట్టి ఓడ అడుగు భాగంలో నిద్రపోతూ ఉన్నాడంట. వాళ్ళందరూ కూడా అన్ని చెల్లు వాళ్ళంతా వాళ్ళ దేవుళ్ళకి మొక్కుతూ ప్రార్థన చేస్తూ వాళ్ళ దేవతలకి మమ్మల్ని కాపాడమని అడుగుతూ ఆ తరువాత వీళ్ళ వస్తువులన్నీ బయట పడివేస్తున్న సందర్భంలో ఇతను ఎవరు? జీవము కలిగిన దేవుని యొక్క సేవకుడు. ఓడ అడుగు భాగంలో ఆ సమయంలో ఆ ఓడంటే ఏదో 3-4 ఉండేది కాదు కదా, అంతమంది ఓడలో గందరగోళాల్లో ఉంటే ఇతను ప్రశాంతంగా ఎలా నిద్రపోతూ ఉన్నాడు. ఒక ఆత్మీయుడు కాదు, ఒక మామూలు విశ్వాసి కాదు, ఒక సేవకుడు ఇతను. అలాంటి సమయంలో ఓడ నాయకుడు వచ్చి అంటాడు కదా, ఈ నిద్రపోతా, నీకేమైంది? నీ దేవునికి నువ్వెందుకు మొరపెట్టడం లేదు? నీవు కూడా లేచి నీ దేవునికి మొరపెట్ట, నీ నిద్రపోతా అని పిలవడం జరిగింది. ఎవరు అతన్ని? ఒక గొప్ప సేవకుడు. ఎలాంటి సేవకుడో తెలుసా? ఈరోజున మేము ప్రసంగాలు చేసి ఎన్నో సంవత్సరాలు కన్నీరు గారిస్తే ఒక ఆత్మను రక్షించడం అనేది ఎంతో అసాధ్యంగా కనబడుతుంది. కానీ ఆ దైవజనుడు ఒక్క రోజున ప్రసంగం చేస్తే 1,25,000 మంది ఒకే రోజున మారు మనసు పొందారు. ఎంతమంది? 1,25,000 మంది. అంత గొప్ప దైవ సేవకుడిని ఒక మామూలు అన్యుడు వచ్చామంటున్నాడు, నిద్రపోతా అని పిలుస్తున్నాడు. ఎంతగా అతను దిగజారిపోయాడు. అలాంటి సమయంలో నేను అంటాను మరలా యోనాన్ని పిలవడం ఇవన్నీ మనం చూస్తాం. ఈ రోజున యోనాని దేవుడు మన ముందుంచాడు. ఈ సంవత్సరాంతంలోనికి మనం వచ్చాము. ఈ వాక్యాన్ని వింటున్న మన వ్యక్తిగత జీవితాలలో నీవు అనేకులకి ఆశీర్వాద కారకుడిగా ఉండాలని దేవుడు నిన్ను నియమించి ఉండగా అనేకుల్ని ప్రక్కన పెట్టని ముందు అసలు నీ ఇంటి వారికి నువ్వు దీవెనకరంగా నువ్వు ఉన్నావా? మందిరానికి వస్తున్నావు, బైబిల్ తీసుకుని ప్రభు సన్నిధికి వస్తున్నావు, దేవునిలో నువ్వు భక్తి చేస్తానని నీ భక్తి సర్వీస్ ఎంత అంటే కొంతమంది సర్వీస్ చాలా గట్టిగా చెబుతున్నారు. కానీ నీ భక్తిలో నీవు నీ ఇంటి వారికి నీవు ఆశీర్వాదంగా ఉంటున్నావా? నీ భక్తి అసలు నీకు దీవెనగా ఉంటుందా? ముందు మరి ఈ ఉదయకాలపు వేళ మరి పిల్లలు ఎదిగొచ్చారు, కుటుంబంలో మరి ఆ ఇంటి చక్కగా ఇల్లు కట్టుకోవాల్సిన అనుభవాలు, చక్కగా బిడ్డల బాధ్యతలు, ఎన్నో ప్రభు ద్వారా నువ్వు దీవించబడాల్సినటువంటి ఎన్నో పరిస్థితులు, స్థితిగతులు ఎన్నో ఉండగా ఈ రోజున నీ ఇంటిలో నీకు కలుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? నువ్వు అనేకులకి ఆశీర్వాదకారకుడిగా ఉండాల్సిన వ్యక్తివి నువ్వు. అలాంటిది ఈ రోజున కొందరి వ్యక్తిగత జీవితాల్లో సంఘాన్ని విడిచి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మీయమైన అనుభవాలను విడిచి మరి నిద్రమొత్తు చేత భయంకరమైనటువంటి దేవునికి అవిధేయమైనటువంటి కార్యాల్లో నిమగ్నమైపోయి దేవునికి విరోధులుగా ఉంటున్నారు కదా. నీవు ఏ స్థితిలో నువ్వున్నావు? నువ్వు ఎవరివి? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఆ పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని నువ్వు మరిచి నువ్వేం చేస్తున్నావు? ఉదయకాలను మనల్ని మనం వివేచించుకోవాలి. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరానికి వెళుతున్నావు. దేవుని మీద నిందలు వేయొద్దు. ఈ సంవత్సరం ఏం చేసావయ్యా? వచ్చే సంవత్సరం మాత్రం ఏం కలిసి వచ్చింది? కొత్త వాగ్దానాలన్నీ తీసుకుంటూ కొంతమంది అంటూ ఉంటారు, ఏముందిలే పాస్టర్ గారు, పోయిన సంవత్సరం కూడా ఇది ఇచ్చాడు, అంతకుముందు సంవత్సరం అది. ఆయన ఏమన్నా చేతగా ఏమన్నా నీ ఇంట అయినా ఇంది నాకు అర్థం కాలేదు. కొంతమంది ఇంట ఆయన్ని కనుక నిలదీసినట్టుగా దేవుణ్ణి సరదాగా మాట్లాడకూడదు. దేవుణ్ణి ఆయన సన్నిధిలో నుంచి ఆయన ఇచ్చిన మాటలను మనం పొందుకోవాలంటే మన పితరులు గొప్ప కార్యాలు చేశారు. అబ్రహాం అంతటి వాడు, పితరులు కొంతమంది సంవత్సరాల కాలం దేవుని సన్నిధిలో పడి ఉండి దేవుని సన్నిధిలో గోచాడి దేవుని వాగ్దానాన్ని పొందుకున్నారు. మనమెంత వాళ్ళ ముందు వాగ్దానం నీకు ఇచ్చాడని, వాగ్దానాలు అంటే పాస్టర్ గారు తెచ్చి ఇచ్చారనుకోండి, ఏదో ఫ్రీగా వస్తుందని తీసుకొని బైబిల్లో పెట్టుకుని సరిపోదు. ఆ వాగ్దానాన్ని ఎప్పుడైనా ఈ సంవత్సరంలో నువ్వు బయటికి తీసి ఆ వాగ్దానం మీద చేయబెట్టి ఏనాడన్నా ప్రార్థన చేసుకున్నావా? ఒక ఆవిడ చాలా టాక్టిక్స్గా ఏం చేసిందంటే వాగ్దానాలని స్టిక్కర్లన్నీ ఇంటికి అంటించింది. పలానా సంవత్సరం ఇది ఇచ్చారు, అలా ఇచ్చారు. వరకు నువ్వు చెప్పుకోవడానికైనా దేవుని వాగ్దానాలను నువ్వు ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ఏనాడైనా నువ్వు ప్రార్థన చేసావా? కనుక దేవుణ్ణి నిలదీయొద్దు. సంవత్సరాంతంలోకి వచ్చావు, నువ్వు వెలుగుతున్న దీపంగా ఉండాల్సిన నీవు వెలుగుతున్నటువంటి దీపంగా నీ కుటుంబంలో నువ్వు కుటుంబ యజమానుడు
యజమానురాలివేమో, ఒకవేళ కుటుంబంలో ఒకవేళ మంచి బాధ్యత కలిగినటువంటి అనుభవాలు ఉన్న వ్యక్తివేమో నాకు తెలియదు. నీవు వెలుగుతున్న దీపంగా ఉండాల్సిన వ్యక్తివి కదా. నువ్వు వెలగకుండా ఆరిపోతున్న దీపంగా నువ్వు ఎందుకున్నావు? నిన్ను బట్టి కదా కుటుంబ పరిస్థితులు ఇలా మార్చబడింది. అందుకే యోనా అంటాడు, ఈ పరిస్థితులన్నింటినీ చూసినప్పుడు నన్ను బట్టే ఈ తుఫాను వచ్చిందని ఒప్పుకున్నాడు. నన్ను ఎత్తి సముద్రంలో పారవేయమని చెప్పడం జరిగింది. కనుక ఉదయకాలాన తప్పు ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కూడా ఉండాలి ఒక వ్యక్తికి. తప్పుని ఒప్పుకోవడంలో కూడా ధైర్యం ఉండాలి, తప్పును ఒప్పుకోవడంలో కూడా తగ్గింపు జీవితం కూడా ఉండాలి. నా వలనే ఇది కలిగిందని అంత గొప్ప సేవకుడు తనను తాను ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. కనుక ఉదయకాలపు వేళ మరి యోనాను బట్టి తుఫాను కలిగింది. ఓడ అంతటికి సమస్తము తమ చేతులతోనే కష్టార్జితాన్ని అంతటిని బయటకు విసిరి పారవేశారు. కానీ వెలుగుతున్న దీపంగా ఉండవలసిన ఈ వ్యక్తి ఇలా మారిపోయారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఎందుకు కలిగింది పరిస్థితి అంటే, ఏమి జరుగుతున్నా కూడా నాకు అనవసరం అని నిద్రపోయాడు. బాధ్యత లేదా ఈ వ్యక్తికి? భారం లేదా? కొంతమంది అందుకే చెప్తున్నాను కదా, చక్కగా పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ఆత్మీయంగా తను స్థిరపరచబడి కుటుంబ వ్యవస్థలో అందరికీ దీవెనకరంగా ఉండాల్సిన వ్యక్తి కుటుంబంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పెట్టుకొని కొంతమంది జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు మరి లోక ఆశలు, లోకపు నటన కోరుకుంటూ దేవునికి విరోధులుగా ఉంటూ మరి లోకపు సుఖభోగాల్లో నిమగ్నమైపోతూ మరి ఎక్కువ సుఖంగా ఉండొద్దని బైబిల్ చెప్పట్లేదు. సంతోషంగా ఉండాలి, మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉండగా నీవు సుఖపడాలి, సంతోషించాలి. కానీ దాన్ని దేవునికి విరోధంగా నువ్వు ఉంటూ సుఖాన్నే ప్రేమిస్తూ సౌఖ్యాలనే నువ్వు ప్రేమిస్తూ దేవునికి విరోధంగా ఉంటూ లోకాసుల్లో పడి నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటే, నీవు వెలగాల్సి ఉండగా నీవే ఈ స్థితిలో ఉంటే మరి నీ ఇంటి వారి నిమిత్తం ప్రార్థించేవారెవరు? నీ ఇంటిని కాపాడగలిగిన వాడెవడు? కనుక ఉదయకాలపు వేళ మరి పరిశుద్ధాత్ముడు యోనాను మన ముందు ఉంచాడు. అతని యొక్క ఆత్మీయమైనటువంటి ఆరిపోయిన అనుభవాలను బట్టి కుటుంబాన్ని ఆ యొక్క పరిస్థితికి నష్టం వచ్చింది ఆ ఓడకి. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, మోషే అంటాడు, నేను రాజు తర్వాత రాజు అవ్వాల్సిన వ్యక్తిని అయి ఉండొచ్చు. ఐగుప్తు యొక్క సింహాసనం ఎక్కడం అనేది ఎంతోమంది కల. గొప్ప సామ్రాజ్యం, మామూలు రాజ్యం కాదు అది. ప్రపంచాన్ని శాసించే గొప్ప సామ్రాజ్యం ఐగుప్తు సామ్రాజ్యం. అలాంటి ఐగుప్తు సింహాసనాన్ని ఎక్కాల్సినటువంటి సమయం చాలా ఆసన్నమై ఉంది మోషే జీవితంలో. సకల విద్యలు నేర్చుకున్నాడు, సామాన్యమైన వ్యక్తి కాదు అతను. అలాంటి సమయంలో అంటాడు, నేను ఐగుప్తు సింహాసనాన్ని అధిష్ఠించేదానికంటే కూడా నా ప్రజలతో నిందను అనుభవించి శ్రమను అనుభవించడం నాకు మేలు. హల్లెలూయా. ఐగుప్తు యొక్క సుఖ సంతోషాల కంటే, ఐగుప్తు అనగా లోకపు సంతోషములన్నిటికంటే కూడా నేను నిందను అనుభవిస్తూ కొంచెం నేను శ్రమపడినా నాకు మేలు, కానీ ఆ సంతోషం నాకొద్దని దేవుని సన్నిధిలో త్యాగం చేసుకున్నవాడే మోషే. హల్లెలూయా. కనుక మోషేని దేవుడు ఎలా ఉంచాడు? లక్షల ప్రజలకి ఆశీర్వాద కారణంగా ఎంతోమంది ప్రజల్ని వాగ్దాన దేశానికి నడిపించిన గొప్ప నాయకుడు. చరిత్రలో అతని పేరు నిలిచిపోయింది. మోషే గొప్ప నాయకుడిగా లక్షల మందిని దేవుని రాజ్యం కొరకు, అదిగో ఆ వాగ్దాన దేశం కొరకు సిద్ధపరిచాడు. ఈ రోజున వెలుగుతున్న దీపమైనటువంటి యోనా ఏమయ్యాడు? అతని యొక్క ఆత్మీయమైనటువంటి దీపం ఆరిపోయింది. గల కారణం ఏమైందో తెలుసా? తర్వాత గింజలు లేవు, ధాన్యం లేదు, ఆశీర్వాదం లేదు, అన్నీ కూడా కోల్పోయి సముద్రంలో వేయబడిన అనుభవం. పూర్తిగా నష్టము వాటిల్లింది. ఎందును బట్టి? నన్ను బట్టే. ఎందును బట్టి? యోనాను బట్టి సమృద్ధి లేదు, యోనాను బట్టి సమస్త విషయాలు నష్టం కలిగింది. ఈ రోజున ఆ యోనాలాగా నువ్వు ఉన్నావా? లేదా సుఖభోగాల్ని విడిచి నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండాలని కోరుకొని ఐగుప్తుని విడిచిన మోషే వలె నువ్వు ఉన్నావా? ఇదిగో దేవుని సన్నిధిలో మనల్ని మనం వివేచించుకొని, అదిగో అతన్ని గురించి అంటాడు కదా, అన్యుడు వచ్చి ఓయి నిద్రపోతా అంటున్నాడు. గల కారణం అతని యొక్క ఆత్మ దీపం మారిపోయింది. ఈ రోజు నువ్వు ఎలా అన్ని చెడులకి వెలుగుగా ఉండాల్సిన నీవు, ఈ రోజున అనేకులకి ఆశీర్వాద కారణంగా ఉండాల్సిన నీవు అనేకులకి యొక్క శాపానికి కారణంగా నువ్వు ఉంటున్నావా? అలాగునే అనేకుల్ని వెలిగించాల్సిన నీవు ఆరిపోతున్న దీపంగా నువ్వు ఎందుకున్నావు యోనా? ఎందుకంటే క్రైస్తవుని గురించి బైబిల్ అంటుంది, మనము వెలిగే దీపంగా ఉండాలి, అనేకులకి మనం వెలిగివ్వాలి. మనము అనేకుల మార్గాన్ని కూడా వెళుతుంటే, ఇదిగో నీ వెలుగును బట్టి అనేకులు దేవుని మార్గంలో రావాల్సినటువంటి వారుగా మరి దేవుడు నిన్నుంచి ఉండగా, ఈ రోజున అనేకులకి వెలుగుగా, ప్రత్యేకంగా నీ కుటుంబానికి నువ్వు వెలుగుగా ఉండాలి కదా. నీవు దేవుని సన్నిధికి వస్తున్నావంటే నిన్ను బట్టి నీ కుటుంబం, నీ వెలుగులో నుండి కుటుంబం రావాలి కదా.
ఎవరో కాదు, నీ కుటుంబంలో మొదటిగా వస్తున్న నిన్ను బట్టి నీ వెలుగులో నుంచి కుటుంబం రావాలి. నువ్వు వెలుగుమయంగా ఉన్నావా, చీకటిగా నువ్వు మారిపోయావా? మరి వెలుగుతున్న నీ దీపం ఎందుకు ఆరిపోయిందో ఈ ఉదయకాలం నిన్ను నీవు వివేచించుకుని. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క అలక్ష్యము, ఒక వ్యక్తి కనుక మరి ఒకవేళ ఆరిపోయిన అనుభవాల్లో దేవుని యొక్క బాధ్యతల్ని కనుక విస్మరిస్తే తప్పనిసరిగా ఆ ఇంటికి భయంకరమైనటువంటి కీడు వాటిల్లుతుంది. నిశ్చయంగా ఆ కుటుంబంలో సమాధానాన్ని కోల్పోతారు, కుటుంబంలో సమృద్ధిని కోల్పోతారు. కనుక ఉదయకాలాన దేవుడు నీ మీద ఉంచిన బాధ్యతలన్నిటినీ నువ్వు ఎలా నిర్వర్తిస్తూ ఉన్నావు? దేవుడు నీకంటూ ఒక బాధ్యతని ఇచ్చాడు. ముందుగా దేవుడు నిన్ను నీ కుటుంబంలో ఆకర్షించాడు. నీవెలా ఉన్నావు? మోకరించి ప్రార్థన చేసిన అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆ రోజున యోనా ఒక్కడి ఆ యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి మొత్తము సర్వనాశనం అయిపోయింది. ఓడలో ఉన్నటువంటి సమృద్ధి అంతా పోయింది. ఓడంతా కూడా ఖాళీగా మార్చబడింది. అప్పటి వరకు ఎంతో సమృద్ధి, ఎంతో సంతోషం. అప్పటి వరకు ఆడారు, పాడారు. ఉన్నట్టుండి ఆ ఓడలోనికి భయంకరమైన తుఫాను చెలరేగింది. వాళ్ళ సంతోషాలన్నీ కోల్పోయారు. ఆ ఓడ ఏదో కాదు, నీ కుటుంబమే కావచ్చు, నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబంలో ఒకవేళ చక్కటి సంతోషాలు, సమృద్ధి ఏమైపోయినాయి? ఉదయకాలపు వేళ యోనా వలె ఒకవేళ ఆరిపోయిన దీపం వల్లే నువ్వు ఉన్నావా? దేవుని సన్నిధిలో నేను నీవు వివేచించుకొని, ప్రభువా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను ఈ సంవత్సరాంతంలో. నిజమేనయ్యా, నన్ను బట్టే ఈ కుటుంబంలో ఈ శోధన కలిగింది, నన్ను శుద్ధి చేయండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని నువ్వు ఆయన వైపుకు తిరగలిగితే మరలా దేవుడు యోనాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదా. మరలా నినివేకి వెళ్ళడం, అనేకుల్ని దేవుని చేత మరి మారు మనసు పొందే విధంగా ఆ శోధనలో నుంచి విడిపించగలిగిన కృప యోనాకు దేవుడు ఇవ్వలేదా? కనుక ఉదయ కాలం అందరూ కూడా తీర్మానం చేసుకుందాం. చూడండి, మోషే ఎంతో సుఖపడాల్సినటువంటి వ్యక్తి. ఐగుప్తులో అంతా సుఖమే, భయంకరమైన లోకాసులు, గొప్ప సుఖము ఐగుప్తులో ఉన్నప్పటికీ అంటాడు కదా, నేను ఆ సుఖాన్ని నేను అనుభవించును, లోకాసులు నాకొద్దు, లోకపు నటన నాకు వద్దు, దేవుని యొక్క ప్రజలతో నేను నిందను అనుభవిస్తాను, దేవుని బిడ్డలతో ఒకవేళ శ్రమ పడినా కూడా ఆ శ్రమే నాకు కావాలి, కానీ ఈ లోకపు ఆశలు నాకు వద్దని తీర్మానం తీసుకున్న మోషేని లక్షల ప్రజలకు నాయకునిగా దేవుడు ఆశీర్వదించలేదా? కనుక ఉదయ కాలపు వేళ దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? నీవు నిత్యము ఆశీర్వాద కారకుడిగా నీవు ఉండాలి. అంటే నీవు ఆశీర్వాదంగా ఉండడమే కాదు, నీవు అనేకులకు ఆశీర్వాద కారకుడిగా నా దేవుడు నిన్ను ఉంచాలని కోరుకుంటూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమాస్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. నిజమే తండ్రి, మమ్మల్ని మీరు లోకంలో ఎక్కడో పడి ఉండి ఎందుకు ఏ విలువలేని మా వ్యక్తిగత జీవితాలను మమ్మల్ని ఆకర్షించారయ్యా. నిజముగా ప్రభా, మా యొద్దకు మీరు వచ్చి నాయనా మమ్మల్ని ఎందుకు పిలిచారో ప్రభా, ఆ విషయాన్ని మేము మరిచి ఈ రోజున అనేకులకి వెలుగుగా, అనేకులకి ఆశీర్వాద కారకులుగా ఉండాలని మీరు మమ్మల్ని పిలిస్తే, మమ్మల్ని బట్టి కుటుంబాలు ఈ రోజున ఆశీర్వాద కారణంగా కాక నాయన శపితముగా మార్చబడిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి నాయన. అలాంటి కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన అయ్యా, అలాంటి వ్యక్తులు మీరు దర్శించండి ప్రభా. అలాంటి ఆత్మీయులని పేరు పెట్టుకుని నాయన, ఇదిగో భక్తిహీనత కలిగిన వారిని మీరు దర్శించండి ప్రభా. మీకు స్తోత్రం నాయన. నిశ్చయముగా ప్రభా, మోషేలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆత్మీయమైనటువంటి తీర్మానాలతో కూడినటువంటి అయ్యా అడుగులు ప్రతి వారు వేయాలి నాయన. మోషే వలె నిజముగా ప్రభా, ఐగుప్తులో ఎన్నో ఆశలు ఉన్నాయి అయ్యా, ఐగుప్తు అనుభవాలు ఎన్నో, ఈ లోకంలో సంతోషాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రభా, మీరు మమ్మల్ని సంతోషంగా ఉండాలని మీరు ఆశిస్తూ ఉన్నారు. కానీ సుఖభోగాలను కోరుకుంటూ ఐగుప్తులో ఉన్న ఆశలన్నీ మాకు కావాలని ఆశిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దర్శించండి నాయన. మోషే వలె ప్రభా, ఐగుప్తుని విసర్జించి నాయన, ఇదిగో తండ్రి నీ ప్రజలతో నింద అనుభవించడం నాకు చాలని, ఆ శ్రమ నాకు కావాలని కోరుకున్నటువంటి మోషేలే ఎంత గొప్పటి త్యాగము నాయన, ఎంత గొప్ప తీర్మానం నాయన. అలాగే ప్రభా, మేము కూడా మార్చబడాలి నాయన. ఈ సంవత్సరాంతంలో మేము వెలగాలి, మేము అనేకులకు వెలుగుమయంగా మేము ఉండాలయ్యా. మేము మా వెలుగులో నుంచి మా కుటుంబాలని సన్నిధికి రావాలి. మేము వెలుగుతున్న దీపాల వల్ల మేము ఉండాలి, ఆరిపోతున్న దీపం వల్ల మేము ఉండకూడదయ్యా. అలా మేము ఉంటే మా కుటుంబానికి ఎంతటి నష్టమో ఈ ఉదయకాలను మీరు మాకు తెలియజేసి ఉండగా నాయన, ప్రతి వారిని వాక్యము ద్వారా మీరు దర్శించినందుకే స్తుతిస్తున్నానయ్యా. ప్రతి వారిని కూడా మీరు నూతనపరచండి అయ్యా. రక్షణ మార్గంలో ప్రభా, ఇదిగో మేము నడుస్తున్నామని నామమాత్రంగా నాయన నిన్ను వెంబడించడం కాదు, కానీ అయ్యా ఎప్పటికప్పుడు మా దీపం వెలుగుతుందా లేదా, ఎలా వెలుగుతుందని మా ఆత్మ దీపాన్ని సరిచేసుకుంటూ మేము వెలుగొందుతూ మా వెలుగు ఇంకా అనేకులకు వెలుగుమయంగా ఉండాలని మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునే కృప దయచేయమని ఈ దినపు మెండైన దీవెనతో నింపండి. ప్రత్యేకంగా ఈ ఉదయ కాలమున ప్రభా, పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నిశ్చయంగా ఈ సంవత్సర కాలం అంతా అత్యధికమైన దీవెనతో నాయన నీ
బిడ్డలు మీరు నింపమని వేడుకొనిచున్నానయ్యా. ఈ ఉదయకాలపు దీవెనతో ప్రతి వారిని నింపి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనిచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి మరి నిత్యము ఆశీర్వాద కారకులుగా నా దేవుడు మిమ్మల్ని నియమించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.